హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నాకు వచ్చిన ఫస్ట్ కేక్ ఆర్డర్ అన్నమాట. హాఫ్ కేజీ చాక్లేట్ కేక్. ఫస్ట్ అయితే బేక్ చేసుకున్న కేక్‌ని 3 లేయర్స్‌గా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే విప్పింగ్ క్రీమ్‌ని విప్ చేసుకొని పక్కన పెట్టేసాను. పెట్టేసిన తర్వాత దీనికి లైట్ వైలెట్ షేడ్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను. సో, మనం కలర్ మిక్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక డ్రాపు, మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత ఇంకో డ్రాపు అలా వేస్తూ ఉండాలండి. ఒకేసారి వేసేస్తే ఏంటంటే క్రీమ్ అనేది బాగా లూజ్ అయిపోతది. సో, దీన్నిప్పుడు పైపింగ్ బ్యాగ్‌లోకి తీసేసాను. తర్వాత కేక్‌నైతే ఐసింగ్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ క్రీమ్‌నైతే బోర్డ్‌కి కొంచెం అప్లై చేసేసుకోండి. అప్పుడు కేక్ అనేది జరగకుండా ఉంటుంది. సో, ఫస్ట్ అయితే 1 లేయర్‌ని పెట్టేసుకొని షుగర్ సిరప్ ఉంటుంది గదా! సో, దాన్నైతే చేస్తున్నాను. తర్వాత క్రీమ్‌నైతే అప్లై చేసేసుకోండి కేక్‌కి. సో, మనం ఐసింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా షుగర్ సిరప్ అనేది ఎక్కువగా వేసేయకూడదండి. ఎక్కువగా వేస్తే ఏమవుతదంటే క్రీమ్ అనేది లూజ్ అయిపోయి జారిపోతూ ఉంటది. సో, ఇలా క్రీమ్ రాసిన తర్వాత చాక్లేట్ సిరప్‌నైతే రెడీ చేసుకున్నాను కదా! సో, దాన్నైతే ఇందు మీద వేసేస్తున్నాను. వేసిన తర్వాత చాకో చిప్స్‌ని కూడా కొంచెం లైట్‌గా వేస్తున్నాను. సో, చాక్లేట్ కేక్‌కి ఇవన్నీ వేయడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ చాలా బావుంటుందని. మనకు బేకరీలో అయితే ఇలా 2 కూడా ఇవ్వరు. సో, ఒకటే ఇస్తారు. ఏదో ఒకటే సిరప్ కానీ లేదా చిప్స్ గానీ ఇస్తారు కొన్ని బేకరీస్‌లో. సో, ఇలా 3 లేయర్స్‌కి కూడా షుగర్ సిరప్ అనేది వేసేసి మొత్తం క్రీమ్ అంతా కూడా అప్లై చేసేస్తున్నాను. క్రీమ్ అనేది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి మధ్యలో. ఎక్కువ అయిపోతే మళ్ళీ కేక్ వెయిట్ అనేది ఎక్కువగా వచ్చేస్తది. సో, మనకి ఎంత వెయిట్‌లో కావాలో సో, దాన్ని బట్టి క్రీమ్‌నైతే వేసుకోండి. అందులో కేక్ కాకుండా క్రీమ్ ఎక్కువగా తగిలితే ఏంటంటే అంతగా టేస్ట్ బాగోదు. సో, ఇలా వేసిన తర్వాత థర్డ్ లేయర్‌ని కూడా పెట్టేసి మొత్తం కూడా క్రీమ్ అప్లై చేసేసి క్రమ్ కోట్ చేసేయండి. క్రమ్ కోట్ అయిన తర్వాత మినిమమ్ హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి. సో, అలా పెట్టడం వల్ల కేక్ అనేది కరెక్ట్‌గా మనకి కూలింగ్ అనేది సెట్ అవుతుంది. సో, తర్వాత మనం డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. అంటే మొత్తం క్రీమ్ అంతా క్లమ్జీగా అయిపోకుండా ఉంటుంది. సో, మాక్సిమమ్ క్రమ్ కోట్ ఇలానే చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టడానికైతే చూసుకోవాలి. ఇప్పుడైతే మాక్సిమమ్ బేకరీస్ కన్నా హోమ్ బేకింగ్‌కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే బేకరీలో కేక్ జెల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తారు. అది హెల్త్‌కి అంత మంచిది కాదు. సో, మాక్సిమమ్ మీరు కూడా హోమ్ బేకింగ్‌కైతే ప్రిఫర్ చేయండి. నా సజెషన్ అయితే అదే. ఎందుకంటే ఆ కేక్ జెల్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే కేక్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలీదు కానీ చాలా ప్లఫీగా వస్తదండి కేక్ బేకరీస్‌లో కొన్నది. అదెందుకు అంటే వాళ్ళు కేక్ జెల్స్ అయితే యూజ్ చేస్తారనమాట. సో, అది హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. సో, నేనైతే ఇక్కడ కేక్ క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి మొత్తం కేక్‌కి ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో, ఇక్కడ నేనైతే కేక్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ పడ్డానండి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఆర్డర్ కదా! సో, ఎలా ఉంటుందో కస్టమర్‌కి నచ్చుతుందో లేదో అని చెప్పి కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా! సో, నాకు కూడా అలానే ఉంది. ఇప్పటి వరకు నేను ఇంట్లోనే అంటే ఇంట్లోకే కదా అని చెప్పి ప్రిపేర్ చేశాను కానీ, సో, బయట ఎవరికీ ఇవ్వలేదు. సో సో, నాకైతే కస్టమర్ రిఫరెన్స్ పిక్చర్ లాంటివేమీ ఇవ్వలేదు. సో, నాకు నచ్చినట్లుగా నేనైతే ఇలా కేక్‌నైతే డెకరేట్ చేస్తున్నాను. కేక్ హాఫ్ వరకు కూడా ఇలా చాక్లేట్ సిరప్ ఉంటుంది కదా! సో, దాంతో అయితే నేను హాఫ్ వరకు డెకరేట్ చేశాను. ఇంకా మిగిలిన హాఫ్ వచ్చేసి ఫ్లవర్స్ లాగా వేశాననమాట. సో, ఇలా మొత్తం కూడా చేసిన తర్వాత ఫ్లవర్స్ ఏసిందయితే వీడియో క్లిప్ మిస్ అయిందండి. సో, తర్వాతయితే ఇలా వచ్చింది. తర్వాత బాల్స్ ఉంటాయి కదా! గోల్డ్ బాల్స్. సో, వాటిని కూడా కొంచెం కొంచెం వేశాను. ఇలా ఒక కేక్‌ని రెడీ చేయడానికి చాలా కష్టం ఉంటుందండి. యుటెన్సిల్స్ కూడా చాలా ఎక్కువే అవుతాయి. సో, సో, ఇది నా ఫస్ట్ ఆర్డర్ వల్ల కేక్ అయితే హాఫ్ కేజీ సో కంటే ఈ కేక్ కొంచెం మీకు ఎక్కువ ఎలా అనిపించిందో నాకు వచ్చింది. చెప్పేయండి. సో నేనైతే కేక్ని ఇలా తయారు చేసేసాను. బాయ్, థ్యాంక్ యూ.